హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీలోకి రిలీజ్ కాబోతున్న మా ఇంటి బంగారం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, రాహు బహదూర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, నాగబంధం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, సంగీత మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఇలా చెప్పుకుంటూ పోతే మనకైతే చాలా మూవీస్ ఓటీటీ అప్డేట్ అయితే ఈ వీడియోలో ఉండబోతుంది. మరి మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసండి. ఇప్పుడే ఫుల్ లెంత్ వీడియోని చూడడానికి ట్రై చేయండి. అలా చూస్తేనే ఏ మూవీ ఏ రిలీజ్కి రిలీజ్ అవుతుందో మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఫస్ట్ అయితే వీడియోని చూడండి. సో మన ఫస్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే ఎక్క అక్షయ్ ఖన్నా, బాబీ డ్యూయల్ గారి హీరోగా గీసిన ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి అఫీషియల్గా వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళదే క్లైమ్ చేసుకోవడం జరిగింది. సో ఈ మూవీని ఏకంగా 4 లాంగ్వేజెస్లో ప్రీమియర్ చేయబోతున్నారంట. అది కూడా జూలై 10th నుండి. జూలై 10th నుండి అయితే పక్కగా రిలీజ్ చేసేస్తున్నారు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే. థియేటర్లో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎక్క మూవీని జూలై 10th నుండి కన్ఫామ్గా మీరు మాత్రం మిస్ కాకండి. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ కాబోతుంది మీరు చూడాలనుకున్న అన్ని లాంగ్వేజెస్లో. సెకండ్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే డిజిటల్ డేట్ లైవ్ అప్లోడింగ్. ఈ మూవీని అయితే ఈటీవీ విన్ యాప్ వాళ్ళు డిజిటల్ రైట్ని వచ్చేసరికి క్లైమ్ చేసుకున్నారు. సో మూవీని చాలా తొందరలోనే ఓటీటీలోకి రిలీజ్ చేసేస్తున్నారు. ఈటీవీ విన్ యాప్లో చూడడానికి ట్రై చేయండి మీరైతే. ఈ జూలై 5th నుండి అయితే డిజిటల్ డేట్ లైవ్ అప్లోడింగ్ ఈ మూవీ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో ఇప్పుడు చూసేయండి. థర్డ్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే బల్టీ. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి సోనీ లైవ్ ఓటీటీ వాళ్ళైతే తీసుకున్నారు. సో ఈ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికీ చాలా రోజులు అవుతుంది థియేటర్లో, కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఈ మూవీని ఎప్పటికీ రిలీజ్ చేయలేదు. ఇప్పుడైతే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ బల్టీ మూవీని అయితే సోనీ లైవ్ ఓటీటీలో పక్కగా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మూవీ టీం వాళ్ళు అయితే. మరి మీరు చూడాలనుకున్న అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది ఈ మూవీ అయితే. మరి ఈ జూలై 10th నుండి మర్చిపోకండి, జూలై 10th నుండి సోనీ లైవ్ ఓటీటీలో బల్టీ మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ఓటీటీలో మాత్రం అస్సలు మర్చిపోకుండా చూడడానికి ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేసుకొని చెప్తున్నాను. ఈ జూలై 10th నుండి. ఫోర్త్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే దీవెన. ఈ రీసెంట్ టైంలో థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా మంచి టాక్తో నడుస్తున్న మూవీ ఏదైనా ఉందంటే ఈ దీవెన మూవీనే. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ దీవెన మూవీ. మీరు కనుక థియేటర్లో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీ దగ్గరలో ఉన్న థియేటర్కే వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. మూవీ చాలా బాగుంటుంది. మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి ఆహా ఓటీటీ వాళ్ళైతే క్లైమ్ చేసుకోవడం జరిగింది. సో ఆహా ఓటీటీ వాళ్ళైతే ఈ మూవీని ఎప్పటి నుండి ప్రీమియర్ చేయబోతున్నామని చెప్పుకొచ్చారంటే ఈ జూలై 17th నుండి. దీవెన మూవీని అయితే జూలై 17th నుండి అయితే పక్కగా ఆహా ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేద్దామని చెప్పుకొచ్చారు మూవీ టీం వాళ్ళు. థియేటర్లో ఎంతమంది చూడని వాళ్ళు ఉంటారో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే ఆహా ఓటీటీలో జూలై 17th నుండి చూడడానికి ట్రై చేయండి. సో మన 5th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే బాలన్ ది బాయ్. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి G5 ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా క్లైమ్ చేసుకోవడం జరిగింది. సో మరి బాలన్ ది బాయ్ మూవీని మీరు కనుక ఓటీటీలో చూడాలనుకుంటే మాత్రం G5 ఓటీటీలో మర్చిపోకుండా చూడడానికి ట్రై చేయండి. అది కూడా జూలై 24th నుండి అయితే హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది ఈ మూవీ అయితే. ఎంతోమంది థియేటర్లో చూస్తుంటారు ఈ మూవీని, చాలామంది చూడని వాళ్ళు ఉంటారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది జూలై 24th నుండి ఈ మూవీ అయితే. 6th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే కాక్టైల్ 2. ఇదొక హిందీ మూవీ. ఈ మూవీలో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన, సంజయ్ దత్ గారు అయితే మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. మూవీలో రష్మిక మందన యాక్టింగ్ మాత్రం నాకైతే పిచ్చిగా నచ్చేసింది. మీరు కనుక ఈ మూవీని ఓటీటీలో చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి కాక్టైల్ 2 మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా క్లైమ్ చేసుకుంటున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే ఎప్పటి నుండి ఈ మూవీని ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారంటే ఆగస్ట్ 14th నుండే ఓటీటీలో రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ చేసేసారు. ఈ మూవీని అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో జూలై 31st నుండి ఓటీటీలోకి హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ చేద్దామని చెప్పుకొచ్చారు మూవీ టీం వాళ్ళు అయితే. మరి కాక్టైల్ 2 మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ఈ మూవీని, రష్మిక మందన ఫ్యాన్స్ అయితే చాలామంది వెయిట్ చేస్తుంటారు. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో జూలై 31st నుండి అయితే పక్కగా ఓటీటీలో చూడడానికి ట్రై చేయండి. చాలా మంచి మూవీ ఇది. ఇది ఒక హిందీ వర్షన్ మూవీ, కానీ ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ కాబోతుంది. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో కాక్టైల్ 2 మూవీని అయితే పక్కాగా చూడడానికి ట్రై చేయండి. జూలై 31st నుండి అయితే హెచ్డీ ప్రింట్అవుట్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. మరి 7th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే అదే 7th మూవీ సంగీతం మూవీ. ఈ సంగీతం మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే క్లైమ్ చేసుకున్నారని మనందరికీ తెలిసిందే కదా. సో రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా మంచి టాక్తో నడుస్తున్న మూవీ అంటే ఏదైనా ఉందంటే అది సంగీతం మూవీనే. ఇది ఒక చాలా అంటే మొత్తం సాంగ్తోనే ఉంటుంది ఈ మూవీ, మొత్తం సాంగ్తోనే ఉన్న మూవీ అంటే ఇది ఒకటే. మరి మూవీని ఎవరైతే థియేటర్లో చూడని వాళ్ళు ఉంటారో
ఓటీటీలో మాత్రం పక్కాగా చూడడానికి ట్రై చేయండి. సో మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా తీసుకున్నారు. నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే ఈ మూవీని జూలై 10th నుండి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. జూలై 10th నుండి ప్రీమియర్ చేసేస్తున్నారంట నెట్ఫ్లిక్స్ ఓటీటీలో. సింగీత మూవీని ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో, థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటారో, ఓటీటీలో మాత్రం మర్చిపోకండి. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో జూలై 10th నుండి మిస్ కాకండి. ఈ 8th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే హార్ట్ బీట్ సీజన్ 3, సీజన్ 1, సీజన్ 2 అయితే చాలా బాగుంటుంది. మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చూడడానికి ట్రై చేయండి. మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళు అయితే ఈ హార్ట్ బీట్ సీజన్ 3 మూవీని అయితే పక్కగా జియో హాట్స్టార్ ఓటీటీలో జూలై 30 నుండి జూలై 30 నుండి అయితే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. థియేటర్లో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఓటీటీలో మాత్రం మిస్ కాకండి. జూలై 30 నుండి జియో హాట్స్టార్ ఓటీటీ. ఇక్కడ మన 9th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే రామ్ చరణ్ గారి హీరోగా యాక్ట్ చేసిన పెద్ది మూవీ. ఈ పెద్ది మూవీని మీరు కనుక థియేటర్లో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇప్పుడే చూడడానికి ట్రై చేయండి. ఇది రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీస్లో ఇది ఒకటి. మరి మూవీని మీరు కనుక ఓటీటీలో చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా క్లెయిమ్ చేసుకున్నారు. మూవీని అయితే ఏకంగా 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు ఓటీటీలో వచ్చేసరికి. అలా చూసుకున్నట్టయితే ఈ జూలై 17th నుండి అయితే హెచ్డీ ప్రింట్అవుట్లో పెద్ది మూవీ, రామ్ చరణ్ గారి హీరోగా చేసిన పెద్ది మూవీని అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు ఈ జూలై 17th నుండి. థియేటర్లో చాలామంది చూడని వాళ్ళే ఉంటారు. మరి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ కదా, ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో ఇప్పుడే చూడడానికి ట్రై చేయండి జూలై 17th నుండి అయితే. 10th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే 100 దేవుళ్ళు, విజయ్ ఆంటోనీ గారి హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి G5 ఓటీటీ వాళ్ళైతే తీసుకున్నారు. సో 100 దేవుళ్ళు మూవీని G5 ఓటీటీ వాళ్ళు అయితే ఎప్పటి నుండి ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారంటే జూలై 24th నుండి. మళ్ళీ చెప్తున్నా వినండి, ఈ జూలై 24th నుండి అయితే G5 ఓటీటీలో మాత్రమే రిలీజ్ కాబోతుంది ఈ 100 దేవుళ్ళు అనే మూవీ. విజయ్ ఆంటోనీ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం మిస్ అవ్వకండి. జూలై 24th నుండి అయితే G5 ఓటీటీలో పక్కాగా చూడడానికి ట్రై చేయండి మీరు మాత్రం. 11th మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి ఈ మూవీని అయితే G5 ఓటీటీలో పక్కాగా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మూవీ టీం వాళ్ళు. ఈ జూలై 17th నుండి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీని ఎవరైతే థియేటర్లో చూడని వాళ్ళు ఉంటారో ఓటీటీలో మాత్రం పక్కాగా చూడడానికి ట్రై చేయండి. జూలై 17th నుండి G5 ఓటీటీలో మాత్రమే రిలీజ్ కాబోతుంది. 12th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే మా ఇంటి బంగారం. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా తీసుకోవడం జరిగింది. సో జూలై 24th నుండి ఈ మూవీని కూడా జియో హాట్స్టార్ ఓటీటీలో పక్కాగా రిలీజ్ చేసేస్తున్నారంట. సో మన 13th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే రాహబహదూర్. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అంటే 4 to 8 వీక్స్ అయితే థియేటర్లో రిలీజ్ అయిన తర్వాతనే ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు మూవీ టీం వాళ్ళు. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారంట ఆగస్టు 23rd నుండి అయితే. ఈ మూవీని ఆగస్టు 23rd నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో చూడడానికి ట్రై చేయండి. అంతవరకు వెయిట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీ దగ్గరలో ఉన్న థియేటర్కే వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. మూవీ మాత్రం చాలా బాగుంది. సో మన లాస్ట్ 14th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే నాగబంధం. ఈ మూవీ రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయింది. సో మూవీ డిజిటల్ రైట్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో మూవీని ఏకంగా 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారంట మూవీ టీం వాళ్ళు. మరి ఈ మూవీని ఆగస్టు 23rd నుండి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో నాగబంధం మూవీని కూడా ఓటీటీలోకి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మూవీ టీం వాళ్ళు.